వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ గడపకెళ్లినా ప్రజలు అభిమానంతో స్వాగతం పలుకుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తు కొట్టేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చక్రాయపేట మండలం సురభి గ్రామ పంచాయతీలోని బాలతిమ్మయ్య గారి పల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ భారతికి అడుగడుగునా ప్రజలు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ వైఎస్ భారతిని తమ ఇంటిలోకి ఆహ్వానించి అభిమానాన్ని చాటుకున్నారు. అవ్వా తాతలను, మహిళలు, పెద్దలను అన్నా బాగున్నావా, అవ్వా బాగున్నారా అంటూ వైఎస్ భారతి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఇంటి వద్ద వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ హయాంలో జరిగిన సంక్షేమము, అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గత చంద్రబాబు పాలనకు, సీఎం జగన్ పాలనకు తేడా గమనించాలని ప్రజలను కోరారు. జగన్ దాంట్లో ఎన్ని వచ్చినాయి? 31 లక్షలు వచ్చినాయి. పెన్షన్లు వచ్చినాయా చంద్రబాబు కాలంలో? జగన్ కాలంలో అందరికీ పెన్షన్లు వస్తున్నాయా? అర్హులందరికీ పెన్షన్లు వస్తున్నాయా? 45 ఏళ్ల దాటిన మహిళలందరికీ చేయూత వచ్చిందా? చంద్రబాబు కాలంలో ఉండిందా? చంద్రబాబు చెప్పిన ఏ మాట అయినా నిలబెట్టుకున్నాడా? రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? ఇల్లు కట్టిస్తానన్నాడు, కట్టించాడా? మన జగనన్న ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడా? అమ్మఒడి అందరికీ వస్తుంది కదా, అర్హులందరికీ. వాలంటీర్లు మన ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి ఇస్తున్నారా? డోర్ డెలివరీ, అన్ని పథకాలు మన ఇంటికి డోర్ డెలివరీ జరుగుతున్నాయి. ఎవరి వెంట పడాల్సిన పని లేదు, ఎవరిని బండిపోవాల్సిన పని లేదు, కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయా? ఎన్నికల ప్రచారంలో భాగంగా తిమ్మయ్య గారి పల్లెకు వైఎస్ భారతి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలో యువకులు ఫుల్ జోష్తో డాన్స్ వేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించుకునేందుకు సిద్ధమా అంటూ ప్రజల్లో జోష్ నింపారు వైఎస్ భారతి. వైఎస్ భారతితో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మండల ఇన్ఛార్జ్ వైఎస్ కొండారెడ్డి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి. పేదల సంక్షేమము, అభివృద్ధి కోసం మరోసారి వైఎస్ జగన్ను సీఎంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు వైఎస్ భారతి.